ఇది మీరు అన్నట్టు చిన్నది కాదు. గ్రీన్‌లాండ్ చాలా పెద్ద ప్రదేశం. అంటే జనాభా ప్రాతిపదికన చూసుకుంటే. జనాభా ఉండదు. ఇప్పటికి హ్మ్. కూడా ఉండదు. ఎందుకంటే అక్కడున్న శీతల పరిస్థితి, అక్కడున్న వాతావరణ పరిస్థితి పెద్ద ఎత్తున జనాభా ఉండే పరిస్థితి లేదు. ఒకటేందంటే మన ఉదాహరణ భారతదేశం తీసుకుంటే భారతదేశంతోని 2.5 ఇంతల భూభాగం గ్రీన్‌లాండ్. ఇది ఆ! గ్రీన్‌లాండ్. ఆ! ఇదంతా మొత్తం గ్రీన్‌లాండ్ 2.5 ఇంతలు ఉంటది. తక్కువేం లేదది. హ్మ్. అయితే ఇక్కడ ఇష్యూ ఏందంటే, ఈ గ్రీన్‌లాండ్ అన్నది ఎప్పుడు మంచుతోని కప్పి, ఎప్పుడు గూడా పెద్ద ఎత్తున అది వాతావరణం మామూలుగా ఉండే పరిస్థితి ఉండదు. అంటే మనుషులు నివసించే పరిస్థితి గానీ, మిగతా జీవరాశి నివసించే పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోదేందంటే, గ్రీన్‌లాండ్ ఆ విధంగా మంచుతోని కప్పబడి ఉండదన్నది ప్రపంచ పర్యావరణానికి చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది ఒకవేళ ఏమన్నా జరిగి ఈ ఐలాండ్ లేదా గ్రీన్‌లాండ్ ఏదైతే ఉన్నదో, ఇది దీంట్లో మంచు పెద్ద ఎత్తున కరిగి, అది నీళ్ళైతే మాత్రం ఇది సముద్రాలు ఉప్పొంగుతాయి. చాలా అంటే దేశాలు గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా గ్లోబల్ మనం. వార్మింగ్‌తోని ఇప్పటికే మంచు కరుగుతున్నది. హ్మ్. ఇంకా ఎక్కువ రేపు ఏమైనా యాక్టివిటీస్ ఎక్కువ ఇంకా అది ఎక్కువ జరిగితే, అవును. ఈ ఈ మంచు కరిగితే ఏమైద్దంటే ఈ సీ లెవెల్స్ అంటే సముద్ర మట్టాలు పెరిగి చాలా దేశాలలో భూభాగాలు, సిటీలు, భూభాగాలు మునిగిపోయే ప్రమాదం ఉంటది. అది ప్రపంచ పర్యావరణానికి కూడా కొంత ముప్పే. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ మీద అమెరికా ఎందుకు ఇంత దృష్టి పెడుతున్నది? జియోపొలిటికల్ గేట్‌వే అంటున్నారు అదా ఇప్పుడు. జియో పొలిటికల్ గేట్‌వే అని, లేకపోతే అది రకరకాల పేర్లతోని ఎందుకు పిలుస్తున్నారంటే, ఒక విషయం ఏందంటే ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా డీప్ స్టేటా లేదా ట్రంప్ సంత వాళ్ళ అనుమాయాల ఆలోచన గానీ, ఫస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్స్ కాకముందే ఒక వాదం పెట్టింది ఏందంటే, కెనడాను ఉద్దేశించి ఆయన ఒకటేందంటే, కెనడా ఈజ్ 51 స్టేట్ అంటే 51 స్టేటు. మా అవును. 50 స్టేట్లు, కెనడా ఒక 51 స్టేటు. అవును. ఇక్కడ మనం చూస్తే ఆ! డైరెక్ట్ వాళ్ళ మ్యాప్‌లో కూడా మనకి చూపిస్తాడు. కెనడాని, ఆ! లేకపోతే గ్రీన్‌లాండ్‌ని, ఆ! డెన్మార్క్‌ని, డెన్మార్క్‌ని వెనిజులాని వీటిలన్నిటిని కలుపుకుని. హ్మ్. అయితే ఇప్పుడు ట్రంప్ ఉద్దేశ్యం ఏముండనంటే, ఈ ఇదంతా పెద్ద భూభాగాలు. కెనడా ఒక పెద్ద భూభాగము, గ్రీన్‌లాండ్ ఒక పెద్ద భూభాగము. హ్మ్. ఇవన్నిటిని కలుపుకొని ఒక గ్రేటర్ అమెరికా, హ్మ్. లేకపోతే మన ఉదాహరణ భారతదేశంలో అఖండ భారత్ అఖండ అన్నట్టు. భారత్. ఆ! అన్నట్టుగానే ఇక్కడ ఈ ట్రంప్ యొక్క ఆలోచన ఏందంటే, ఈ అన్ని భూభాగాలను కలిపి ఒక గ్రేటర్ అమెరికా జేయాలి. ఆ గ్రేటర్ అమెరికా ఎంత పెద్దగా ఉండాలంటే, సోవియట్ యూనియన్ కన్నా గూడా ఇగో ఇదంతా సోవియట్ యూనియన్. అవును. ఈ సోవియట్ యూనియన్ కన్నా గూడా పెద్దగా ఉండాలి భూభాగం హ్మ్. ఇది. హ్మ్. అని ఆయన చెప్పిండు. సైజ్ చాలా పెద్దది సైజు రష్యా. కూడా మనమే నెంబర్ 1 ఉండాలి. రష్యా హ్మ్. ఉండకూడదు అవును. అని ఆయన ఎలక్షన్స్ ముందు గానీ, ప్రెసిడెంట్ అయిన తర్వాత గానీ రకరకాల సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. హ్మ్. అయితే ఇక్కడ ఈ గ్రీన్‌లాండ్ అనేది ఇవాళ ఎందుకు ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్నది? ఇంత ఒక ముఖ్యమైన సమస్యగా ఎందుకు మారిందంటే, నా ఉద్దేశంలో ఈ ఏమైతున్నదంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైన తర్వాత హ్మ్. ఇక్కడ మంచు కొంత కరుగుతున్నది. అయితే ఇది ఇక్కడ చాలా దేశాల యొక్క రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. భారతదేశం కూడా ఈ మాదిరి రీసెర్చ్ సెంటర్ ఉన్నది. హ్మ్. అయితే చాలామంది ఇక్కడ పోయిన వాళ్ళందరూ కూడా పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడానికి, పరిశోధించడానికి ఉన్నది. మన భారతదేశందేమో మన ఇక్కడ జరిగే పరిణామాలు, మార్పుల వలన మాన్సూన్ అంటే మనకు మన వర్షాల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందో మన వాళ్ళు చేస్తుంటారు. అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఇక్కడ ఉన్నాయి. అమెరికాకు ఉన్నది. అన్ని దేశాలకు కూడా ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకవేళ భవిష్యత్తులో ఇంకా ఐస్ బాగా కరిగి హ్మ్. అక్కడ ల్యాండ్ భూభాగాలు కొంత బయటకొస్తే పేరుకి గ్రీన్‌లాండే గాని మొత్తం ఐస్ ఉంటుందక్కడ. ఐసే హ్మ్. దానికి అయితే ఎందుకంటే ఐస్ అంటే ఆ ఐస్‌తోనే అక్కడ ఏమి కూడా పుట్టడానికి అవకాశం లేదు. హ్మ్. అయితే ఇది ఒకవేళ ఈ పెద్ద ఎత్తున ఇల్లు కరిగి భూభాగాలు బయటపడితే ఇక్కడ చాలామంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అపారమైన నిక్షేపాలు ఉన్నాయి. హ్మ్. రేర్ మినరల్ అండ్ వెల్త్ ఖనిజాలతో సహా ఆయిల్ కూడా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఆయిల్ అంతా కూడా ఈ ఏరియాలో ఉంటుంది మొత్తం. హ్మ్. ఇదే ప్యారలల్‌గా ఇక్కడ కూడా ఆయిల్ ఉన్నది. అవును. హ్మ్. కాబట్టి ఈ అమెరికాకి ఏందంటే మళ్ళీ ఒక కొత్త ప్రాంతాన్ని తీసుకొని భవిష్యత్తులో ఏదైతే ఈ ఖనిజాలు గానీ, ఆయిల్ గానీ, మిగతాయి గానీ మా ఆధీనంలో ఉంచుకోవడానికి ఒక అవకాశంగా వాళ్ళు గ్రీన్‌లాండ్‌ను చూస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా పెద్దగా లేదు. హ్మ్. తర్వాత మిగతా పరిస్థితులలో కూడా దీనికంత ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండదు. ప్రజలు హ్మ్. నివసించడానికి గానీ, మిగతా మనం ఏదైతే ఆహ్, వ్యవహారాలు నడుపుతామో అవన్నీ ఏవి కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఇప్పుడు లేదు. ప్రస్తుతం గ్రీన్‌లాండ్ అటానమస్‌గా ఉన్నా కూడా అది డెన్మార్క్ చేతిలో ఉంది. డెన్మార్క్‌తోని సంబంధం ఉన్నది. ఆ! ఇక్కడ జనాభే తక్కువ.
తర్వాత రెండోది ఏంటంటే అక్కడ పెద్దగా ఈ ఈ ఎటువంటి మనం చూస్తే డెన్మార్క్ ఇక్కడ ఉంది, డెన్మార్క్ కింద గ్రీన్లాండ్ ఉంది. గ్రీన్లాండ్ ఉన్నది. ఉమ్, అయితే ఇది హిస్టారికల్గా డెన్మార్క్కు రాజరికం ఉన్నప్పుడు దీనికి సంబంధం ఉండే కాబట్టి వచ్చింది. దానికన్నా దగ్గర ఐస్లాండ్ కూడా ఉన్నది. ఐస్లాండ్ కూడా దేశం ఒకటి. అవును. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ట్రంప్ వచ్చింది. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్స్ వచ్చిండ్రు, పేర్లు అంతా చూశాను, కానీ ఎవరు కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు ఒకటి. రెండోది ఇది ఏదైతే గ్రేటర్ అమెరికా అనేది ఒక కాన్సెప్ట్ ట్రంప్ తీసుకొచ్చిండో అది ఒక విధంగా అది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఎందుకంటే ఒకటేంటంటే మనం ఒక పర్యావరణం మంచి కాంక్షించే వాళ్ళుగా కోరుకునేది ఏంటంటే గ్రీన్లాండ్గానే ఉండాలి, దాని ఎటువంటి యాక్టివిటీ కూడా దానిలో ఉండకూడదు. కానీ ఇప్పుడు ఒకవేళ అమెరికా దాన్ని గ్రీన్లాండ్ను ఒకవేళ తీసుకొని అది మేమే సంధానం చేసుకుంటామంటే మేము దాన్ని అనేక రకాలుగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచు కరిగిపోయి పర్యావరణం ఇంకా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ప్రపంచం కూడా కొంత పెద్ద ఎత్తున వాతావరణం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఈ వాతావరణం మీద అంటే వాతావరణ పర్యవేక్షణ మీద నమ్మకం లేదు. ఆయన అమెరికా విడ్రా అయిపోయింది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ దాని నుంచి. కాబట్టి ఎంతసేపు ఆయన ఈ వ్యాపార దృష్టితోని దీన్ని ఆక్యుపై చేసుకొని ఒక పెద్ద ఎత్తున అమెరికాకు ఖనిజాలను భవిష్యత్తులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు పాపిరెడ్డి గారు, ఇప్పుడు ట్రంప్ చెప్తుంది, ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి యుఎస్ నుంచి ఈ గ్రీన్లాండ్ ఇంత డిస్టెన్స్ లో ఉంది. అయితే ఈ గ్రీన్లాండ్ నుంచి రష్యా చాలా దూరంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ చెప్తుంది ఇక్కడ రష్యా ఇక్కడ దాకా ఉంది. ఇదంతా కూడా రష్యా. ఇప్పుడు ట్రంప్ చెప్తుంది మాకు భద్రతా పరంగా రష్యా తోటి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చైనా దగ్గర నుంచి చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. చైనా నుంచి రష్యా నుంచి మాకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇది స్ట్రాటజిక్ గా గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాలి అనేది యూరప్ కంట్రీలకు చెబుతున్నాడు. నాటో అలయన్స్ లలో ఏ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా చెబుతున్నారు. ఏంటి దీని ఉద్దేశం? ఇప్పుడు చాలా దూరం ఉంది కదా, ఎందుకు వాళ్ళతోటి సమస్య ఉంటుంది? ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక మిషతోని, ఏదో ఒక కారణంతోని, ఏదో ఒక సాకుతోని ఈ గ్రీన్లాండ్ను ఆయన తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన కొన్ని నేరేటివ్స్ తయారు చేసిండు. ఏంటంటే ఇది రష్యా వాళ్ళ ఎన్ని డిఫెన్స్ మిసైల్స్ ఇదంతా రష్యా, సబ్మెరైన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఈ మిసైల్స్ దాడి అమెరికా మీదకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ గ్రీన్లాండ్ మన చేతులు ఉంటే మనం ఈజీగా రష్యాను కౌంటర్ చేయవచ్చు అన్నది ఒకటి చెప్తున్నాడు. లేకపోతే రష్యాతోని మనకు అమెరికాకు ముప్పు ఉన్నదని. రెండోది ఏంటంటే చైనా ఏదైతే సిల్క్ రూట్ అదే రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేషన్లో పోలార్ సిల్క్ రోడ్ కూడా వాళ్ళు అన్నారు, కానీ ఇంతవరకు దాని మీద ఏం లేదు. 18లో ఒక ప్రకటన ఇచ్చారు, ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ప్రక్రియ ఏం లేదు. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే భవిష్యత్తులో ఇటు రష్యా కానీ చైనా కానీ వీటితోని గ్రీన్లాండ్ వాళ్ళ చేతులకు పోతే మనకు కొంత ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాకు ప్రమాదం ఉంటుందని చెప్పడం. అంటే గ్రీన్లాండ్ ఇప్పుడు ఆర్కిటిక్ ఓషన్ ఇదంతా, ఈ ఆర్కిటిక్ ఏరియాలో రష్యావి చైనావి ఆల్రెడీ కొన్ని బేసులు ఉన్నాయి, అందరి ఉన్నాయి. మాటకు వస్తే అమెరికాకి పెద్ద బేసులు ఉన్నాయి అన్నిటికన్నా, అన్ని ఉన్నాయి. ఇక్కడ బేసులు లేవని ఇదంతా మొత్తం ఈ టోటల్ కొత్త కింద ఇదంతా టోటల్గా ఇదంతా కూడా ఆర్కిటిక్ రీజన్ అంటారు మొత్తం. ఇదంతా ఆర్కిటిక్ ఓషన్, ఇదంతా టోటల్ ఇదంతా కూడా ఈ ఆర్కిటిక్లో ఎక్కువ కూడా మంచు ఉంటుంది. ఇది ఇన్యాక్సెస్ అంటే ఎప్పుడు మంచు గడ్డగట్టి ఉంటుంది, నీళ్లు. బేసులు అంటే ఇవి ఎక్కువ రీసెర్చ్ బేసులు ఉన్నాయి, అంటే మిలిటరీ బేసుల కన్నా ఎక్కువ ఈ పర్యావరణాన్ని కొంత అంచనా వేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ మంచు కరిగితే దీని యొక్క ప్రభావం ప్రపంచ పర్యావరణం మీద పెద్ద ఎత్తున ఉంటుంది. దాన్ని అంచనా వేయడానికి ఈ సంవత్సరానికి ఎంత మంచు కరుగుతున్నది, ఈ గ్రీన్లాండ్లో ఎటువంటి పర్యావరణ మార్పులు వస్తున్నాయి, దానికోసం రీసెర్చ్ ఉన్నాయి. చాలా సెంటర్స్ ఉన్నాయి. భారతదేశం కూడా హిమాద్రి సెంటర్ అని ఒకటి ఉన్నది అక్కడ. కాబట్టి అవి వేరు. ఇప్పుడు రీసెర్చ్ కోసం ఉండి అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు వేరు. కానీ దాన్ని మిలిటరీ బేసులు తయారు చేస్తా, అదే మిలిటరీ కోసం పెడతా అన్నప్పుడు యాక్టివిటీ ఎక్కువ పెరిగినప్పుడు ఇక్కడ మంచు కరిగే ప్రమాదం ఉంటుంది. దాంతో పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే పదే ఇప్పుడు చెప్తుంది రష్యా చైనా తోటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఈ చిన్న ఐస్ ముక్కను మాకు ఇచ్చేయండి అనేది ట్రంప్ ప్రతిపాదన. ఇప్పుడు అదే ట్రంప్ యూరోప్ కూడా ప్రమాదం ఉంటుంది అనేది కదా. పవన్ గారు ఒకవేళ ఇదే నిజం అంటే
అసలు దగ్గరున్నది ఏది? ఇదంతా యూరోప్. ఇప్పుడు గ్రీన్లాండ్ దగ్గరున్న దేశాలన్నీ కూడా అవును యూరోపియన్ దేశాలు. అవును ఇప్పుడు ఐస్లాండ్ నుంచి మొదలు పెడితే ఐర్లాండ్, యూకే, నార్వే ఇవన్నీ. ఇప్పుడు ఏ దేశం కూడా ఈ ట్రంప్ చెప్పిన కథ చెప్పడం లేదు. ఏది? రష్యా, చైనాల నుంచి వెళ్ళి గ్రీన్లాండ్కి ముప్పు ఉన్నది, ఇక్కడ రష్యా ఇక్కడ ఉంది రష్యా ఇక్కడ చైనా ఈ రెండు దేశాలతో ముప్పు ఉన్నది అనేది. ఒకవేళ నిజమైన ముప్పు ఉంటే ఈ యూరోపియన్ దేశాలు అనాలి, నార్వే అనాలి, అవును లేదా ఐస్లాండ్ మన గ్రీన్లాండ్ ఉన్న వాళ్ళని అనాలి. ఎవరు కూడా ఏమంటలేరు. గ్రీన్లాండ్ వాళ్ళు ఏమనలేదు, దానికి అటానమస్గా ఉన్న కొంత సంబంధం ఉన్న డెన్మార్క్, నార్వే ఏమనడం లేదు, నార్వే ఏమనడం లేదు, రైట్ ఓకే ఎవ్వరు ఏమనడం లేదు. ఎవ్వరు ఏమనకున్నప్పటికీ కూడా ఈ ట్రంప్ గారికే ఈ పెద్ద వితండ. మరి ఎవరికైనా కళ వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది, ప్రమాదం అంటే ఒకవేళ దీన్ని కబ్జా చేయడానికి రష్యా, చైనా బూజి చూపెడుతున్నాయా, లేకపోతే ఇంకా మిగతా రకరకాల చూపెడుతున్నాయా అన్నదాన్ని మనం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏదో ఒక విధంగా ఇప్పుడు ఈ గ్రీన్లాండ్లో అమెరికా బాగా వేస్తే అమెరికాకు స్ట్రాటజికల్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బాగా వేస్తే జరిగే లాభం ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ యూరోప్ను కానీ ఇటు రష్యాని కానీ కొంత ఈజీగా సూపర్వైజ్ చేయడానికి కానీ, చూడడానికి కానీ, కంట్రోల్ చేయడానికి కానీ వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి రష్యా చాలా దూరం ఉంటుంది. ఈ గ్రీన్లాండ్ దగ్గర వాళ్ళు బేస్ పెట్టుకుంటే మిలిటరీ బేస్లు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండే కాకుండా యూరోప్ మీద కూడా ఇంకా లేని పెత్తనం కూడా వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఒక విషయం మన పవన్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అమెరికా, ఈ యూరోపియన్ దేశాలన్నీ ఒకటే కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 27 దేశాలు ప్లస్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ నాటో. ఇప్పుడు నాటో దేశాలు అంటే తమ భాగస్వాములైన దేశాలే ఈ ప్రతిపాదన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ మీద మీద మొత్తం ఆంక్షలు కూడా పెట్టాడు. అదే ఇప్పుడు వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు అనేది ఏంటంటే, ఈ ప్రమాదం అన్నది రష్యా, చైనా నుంచి లేదు, ప్రమాదం అన్నది అమెరికా నుంచి ఉన్నది అనేది ఇవాళ యూరోప్లో మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రెస్ కానీ అందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రజలు కూడా బజార్లకు వచ్చి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. అంటే వార్నింగ్ ఇచ్చింది, రేపు February 1 నుంచి 10% టారిఫ్ విధిస్తాను గ్రీన్లాండ్ నాకు వదలకపోతే, జూన్ నుంచి 25%, మోర్ దాన్ 25% నేను పెంచుతాను అన్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, February 1 నుంచి పెంచట్లేదు, అయితే గ్రీన్లాండ్ మటుకు నాకు ఇవ్వకండి, అందరూ మటుకు ఎక్కడ వెనక్కి వెళ్ళట్లేదు ఆయన. అయితే ఒకటి ఇప్పుడు ట్రంప్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మైండ్ గేమ్ అంటారు. రకరకాలుగా యూరోపులో ఉన్న దేశాలను, వాళ్ళ నాయకత్వాన్ని కొంత బలహీనపరిచి, గందరగోళం సృష్టించి, రకరకాలుగా అంటే బెదిరియడం, బతిలాడడం, లేకపోతే బతిలాడడం కాదు, బెదిరియడం, లేకపోతే మిమ్మల్ని మన ఆ మాట వినకపోతే ఇంకో తరీకా చేస్తా, టారిఫ్లు వేస్తా, లేక పని చేస్తా, ఇది చేస్తా. ఇప్పుడు టారిఫ్లు అనేది దానికి ఒక పాలసీ ఉంటుంది, కానీ ఒక కొత్త ప్రదేశాన్ని, నీకు సంబంధం లేని ప్రదేశాన్ని నువ్వు ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నంలో మిగతా దేశాల మీద టారిఫ్లు ఇస్తాను అంటే ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, పక్క ఏంటంటే సామ్రాజ్యవాదము. ఒకప్పుడు 15-16వ శతాబ్దంలో ఏదైతే ఈ యూరోపియన్ దేశాలు, ఈ ఆసియా దేశాలను, ఈ ఆఫ్రికా, ఈ లాటిన్ అమెరికన్ దేశాలను ఏ విధంగా ఆక్యుపై చేసుకొని వాటిని కాలనీస్గా మార్చుకొని ఒక 250-300 సంవత్సరాలు పీల్చి పిప్పి చేసినాయో, అదే సామ్రాజ్య విధానం, అదే ఆలోచన ఇక్కడ యూరోప్ నుంచి వెళ్ళిన వాళ్ళే అమెరికాలో ఉన్న వైట్ సంతతి కానీ, ఈ ట్రంప్ సంతతి కానీ, వైట్ వాళ్ళు కానీ వాళ్ళ దేశం కాదు అది. ఇక్కడ యూరోప్ నుంచి వెళ్ళి 15-16వ శతాబ్దంలో పెద్ద ఎత్తున వలసలు వెళ్ళి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ లేదా స్థానిక జనాలను చంపేసి ఆక్యుపై చేసుకున్నది వలస దేశం. అది కూడా వైట్స్ కూడా వలస దేశమే. అదే వలసతత్వం ఇవాళ సామ్రాజ్యవాద తత్వం నీ గ్రీన్లాండ్ కూడా అదే కనబడుతుంది. గ్రీన్లాండ్ ఫ్రీగా ఉన్నది, దీన్ని కూడా కబ్జా చేసేద్దాం, కబ్జా చేసి పెట్టుకో. ఎందుకు అంటే దీనిలో ఉన్న భవిష్యత్తులో, ఎందుకు భూభాగాలు ముఖ్యమవుతున్నాయంటే, ఎంత ఎక్కువ భూభాగం ఉంటే దానిలో లోపల ఉన్న ఖనిజాలు కానీ, అనేక రకాలైన సహజ సంపద కానీ మా చేతికి వస్తుంది, మా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ దానికి ఏం విలువ లేకపోవచ్చు,
కానీ భవిష్యత్తులో ఇంకొక 50-100 సంవత్సరాల్లో ఇంత పెద్ద భూభాగం దాదాపుగా అమెరికాలో సగం కన్నా ఎక్కువ ఉంటుంది, లేకపోతే దాదాపు అంత ఉంటుందో అంత దేశాన్ని, అంత ప్రదేశాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం ఐస్ ఐసు భవిష్యత్తులో టెక్నాలజీ మారినప్పుడు ఏమవుతుందో వార్మింగ్ రావచ్చు, లేదా టెక్నాలజీ పెరిగి ఐస్ ఉన్న ప్రదేశాలను కూడా నివసించడానికి కానీ, అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ, ఇంకా ఆర్థిక కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉండొచ్చు. ఏమైనా టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి మొదలైతే ఇంత పెద్ద భూభాగాన్ని నా చేతులు తీసుకుంటే అమెరికా భవిష్యత్తులో కొంత బలవంతంగా. బాపిరెడ్డి గారు, ఇప్పుడు చైనా తలపెట్టిన అంటే 15 ఏళ్ల క్రితం పోలార్ సిల్క్ రూట్ అనేది, అంటే చైనా వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, ఇలా అట్లాంటిక్ ఓషన్ ద్వారా ఇదొక రూట్. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా రూట్లు ఉన్నాయి. ఒకటి ఇట్లా పాకిస్తాన్ నుంచి సిపేక్ నుంచి ఇట్లా వచ్చి ఆఫ్రికా కొట్టిపోతున్నది, ఈ యూరోప్ నుంచి ఒకటి, పైనుంచి ఒకటి, వాళ్ళు రకరకాలు తీస్తున్నారు. ఆర్కిటిక్ ఓషన్ దగ్గర నుంచి అది ఇది ఇక్కడ నుంచి పైనుంచి తీసుకొని, అయితే వాళ్ళు ఏంటంటే కేవలం అది వ్యాపారం కోసం, అదే సామ్రాజ్యం కోసం, లేకపోతే అక్కడ పోయి రాజ్యాన్ని నెలకొల్పడము, లేకపోతే ఇక్కడ ట్రేడ్ కోసం, అంతే ట్రేడ్ కోసం వాళ్ళు దానికోసమే ఆ రూట్లు అయితే బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు కెనడా, అమెరికా పోవడానికి కూడా ఒక రూట్, అంతేగాని మామూలుగా చాలా తిరిగి రావాలి అట్లా ఉన్నది. వాళ్ళు అన్నారు కానీ ఇంతవరకు దాని మీద పెద్దగా ప్రయత్నాలు చేసి ఈ సిల్క్ రోడ్ ఏదైతే ఉన్నదో అది ఆర్కిటిక్ సోలార్ అది ఇంతవరకు ఏం కాలేదు. ఇవన్నీ ఎందుకు ట్రంప్ గారు ఇప్పుడే ఎందుకు తీస్తున్నారంటే, ఒకటేంటంటే ఏదో ఒక విధంగా ఈ ప్రపంచ జనాలను మభ్యపెట్టాలి, నమ్మించాలి, నేను చేసే పని ఇవన్నిటి వలన అమెరికా ప్రజలకు ఒక విధంగా ప్రమాదం ఉన్నది, ఆ ప్రమాదం లేదా థ్రెట్ను నేను తప్పానంటే ఈ గ్రీన్లాండ్ అమెరికా చేతికి వస్తే మనం అంటే నెక్స్ట్ స్టెప్ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది డెన్మార్క్ ఇది గ్రీన్లాండ్ విషయంలో? ఎందుకంటే EU కంట్రీస్ ఏవి కూడా తగ్గే పరిస్థితి లేదు, డెన్మార్క్ అయితే ఇప్పుడు ఒకటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఒకవేళ ట్రంప్ మొండిగా గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న మిలిటరీ పవర్, ఇప్పుడున్న శక్తి, అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. డెన్మార్క్ ఏం చేయలేదు. డెన్మార్క్ చిన్న దేశం, డెన్మార్క్, నార్వే అని చిన్న చిన్న దేశాలు ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవన్నీ ఆ మాట కదా యూరోప్ మొత్తం కూడా తట్టుకోలేదు అమెరికాతో. మొత్తం టోటల్ యూరోప్ కలిసినా కూడా మిలిటరీ పవర్లో అమెరికా తట్టుకునే పరిస్థితి లేదు. నాటో పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు ఉన్న ఇదంతా ఇప్పుడు వచ్చింది పరిస్థితి, అంతవరకు ఇదంతా ఒకటే, వేరు కాదు. అమెరికా, నాటో దేశాలు, యూరోప్ దేశాలన్నీ ఒకటి. ఇదంతా వైట్ రేసు, తెల్ల ప్రజలు, వాళ్ళ ప్రయోజనాలన్నీ ఒక తరికనే ఉండే. వాళ్ళ ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళ ప్రజల ప్రయోజనాలను భవిష్యత్తులో కూడా వాళ్ళ సంతతి బాగుండాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఆసియా కానీ, ఆఫ్రికా కానీ, లాటిన్ అమెరికన్ దేశాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటే మాట విన డివైడ్ అండ్ రూలు, ఇక్కడ ఉన్న వనరులను దోపిడీ చేయడం, రకరకాలుగా ఈ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి కాకుండా చేయడం, అనేక విధాలుగా చూసుకుంటూ వచ్చారు. అన్నీ కూడా ఒకటే. ప్రపంచంలో ఈ యూరోపు, అమెరికా వేరు కాదు. ఇక్కడ ఇదే యూరోపే ఒక విధంగా అమెరికా అయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన జనాలే అమెరికా జనాలు, కెనడా జనాలు, ఇక్కడ కింద వస్తే ఆస్ట్రేలియా ఉంటుంది, ఇదంతా కూడా యూరోపియన్ దేశాలే, వైట్ పీపులే. అప్పుడు వీళ్ళంత ప్రయోజనాలు ఒకటే ఉంటాయి. కానీ ఇవాళ ట్రంప్ చేస్తున్న పనితో మొట్టమొదటిసారిగా నా ఉద్దేశంలో మన అర్థమవుతున్నది ఏంటంటే, విత్ ఇన్ ది వైట్ కమ్యూనిటీ, విత్ ఇన్ ది వైట్ రేస్ని ఒక విధమైన తీవ్రమైన సంక్షోభం వస్తుంది. ఎందుకంటే ట్రంప్ చేయడం అనేది ఒక విధంగా యూరోపియన్ దేశాలు ఎట్లా ఫీల్ అవుతున్నాయంటే, వాళ్ళు ఎట్లా భావిస్తున్నారంటే, పూర్తిగా మమ్ములను ఇది యూరోప్ మీద దాడి ఉన్న తర్వాత మమ్మల్ని టోటల్గా మమ్మల్ని ఒక లెవెల్ నుంచి దిగజార్చి ఈ ఆసియా, ఆఫ్రికా దేశాల లెవెల్ తీసుకుపోయే స్థాయిలో ట్రంప్ చేస్తున్నాడు. కాబట్టి దాన్ని వాళ్ళు ఇష్టపడడం లేదు. అంటే ఒకటి చెప్పండి బాపిరెడ్డి గారు, ఇప్పుడు గ్రీన్లాండ్ మీద ఇప్పుడు ట్రంప్ మొత్తం పెత్తనం ఇక్కడ వస్తే, అమెరికా పెత్తనం గ్రీన్లాండ్ మీద వస్తే, రష్యా కావచ్చు లేకపోతే చైనా మీద కావచ్చు, స్ట్రాటజిక్ గా వీళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఒకటి స్ట్రాటజికల్గా అంటే ఇవాళ మిలిటరీ గేమ్ బాగా మారింది, టెక్నాలజీ మారింది. సీలో కూడా ఇప్పుడు సబ్మెరైన్స్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి, తర్వాత ICBM అంటే ఇంటెల్ కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్స్, అంటే అవన్నీ రష్యా ఇప్పుడు ఆర్కిటిక్ ఓషన్ లో ఉన్నాయి. ఇప్పుడు 15,000 కిలోమీటర్ల దూరం కూడా కుట్టొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి మనం. ICBM అవి ఒక్కొక్కటి 5,000 నుంచి వెళ్ళి 10,000, 15,000 కిలోమీటర్లు, అంటే ప్రపంచంలో ఏ ప్రదేశం తగ్గిపోతుంది కదా ఇక్కడ నుంచి. అది ఒకటి, అది ఏదో తీసుకుపోయి యుద్ధం అని కాదు. ఈ మొత్తం భూభాగం వాళ్ళ కంట్రోల్ ఉంటే భవిష్యత్తులో
అనుకుందాం ఉదాహరణకు ఇక్కడ ట్రంప్ గారు అమెరికాకు ఇది ప్రమాదం లేకుండా ఇక్కడనే పెద్ద మిలిటరీ బేస్లు పెట్టిన అనుకుందాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, యూరోపుకు ప్రాబ్లం అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ యూరోప్ సరే వాళ్ళ దేశాలు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే రష్యా కూడా ప్రాబ్లం కదా, ఇక్కడ వరకు ఉన్నది రష్యా. ఇప్పుడు రష్యా కూడా థ్రెటే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇప్పుడు నీకు యుక్రెయిన్ వారు ఎందుకు వచ్చింది అంటే ప్రపంచం మీద ఆధిపత్యం, స్ట్రాటజిక్ గా జియోగ్రఫికల్ గా ఆధిపత్యం సంపాదించడానికి అవకాశం ఏరియా కూడా చాలా ఎక్కువ అయితే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ యుక్రెయిన్లో ఎందుకు యుద్ధం వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు యుఎస్ఆర్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ వాట్సాప్ యాక్ట్ అన్నట్టు పోలాండ్ నుంచి మొదలుపెట్టి ఇవన్నీ వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ ఏంటంటే అప్పుడు ఈ దేశాలను నాటోలో కలపవద్దు, ఇవి ఒక బఫర్ జోన్ అంటే రష్యాకు అటు నాటో దేశాలకు మధ్య బఫర్ జోన్ అంటే ఒక మధ్యన చేయొద్దు. అయితే ఏమైంది, మెల్లగా అన్ని దేశాలు కలుపుకుంటూ ఆఖరి యుక్రెయిన్ దగ్గరికి వచ్చింది. యుక్రెయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత రష్యా ఏం ఫీల్ అయిందంటే నా వాకిట్లోకి వచ్చింది మొత్తం నాటో, ఇక్కడ యుక్రెయిన్ పోతే నాకు మొత్తం డైరెక్ట్ థ్రెట్, నాకు రక్షణ లేదు కాబట్టి వాళ్ళు యుక్రెయిన్ వార్ డిక్లేర్ చేసినారు, యుద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఎట్లే భవిష్యత్తులో కూడా గ్రీన్లాండ్కి వచ్చి నేను ఎంత మిలిటరీ బేస్లు పెడతానంటే మళ్ళీ రష్యా ఇంకో తరగతి ఫీల్ కావచ్చు, మిగతా దేశాలు ఇంకో వేరే తరగతి ఫీల్ కావచ్చు, మా సెక్యూరిటీ కూడా థ్రెట్ వస్తున్నది, ఇట్లా ఇవన్నీ ఉంటాయని. కాబట్టి ఇవి రకరకాల ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఈజీ కాదు. తర్వాత రెండోది ఏంటంటే నా ఉద్దేశంలో ఈ గ్రీన్లాండ్ ఆక్యుపై చేయడం అమెరికాకి అంత ఈజీ కాదు. అంటే పుట్టిగా పోయి మిలిటరీ ఉంటుంది పోయి తీసుకోవచ్చు కానీ అది సాధ్యం. దాంతో ఏమైతే దాంతో జరిగే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు అమెరికా పూర్తిగా ఏకాకి కావచ్చు, మిగతా దేశాలన్నీ ఒకటి కావచ్చు. ఇప్పుడు రేపు నేను అనుకుంటా నాటో రష్యా కూడా ఒకటి కావచ్చు, అమెరికా ఈ విధంగా చేస్తే కూడా. ఎందుకంటే ఇప్పుడు రష్యా కూడా యూరోప్లో ఉన్నది. ఇప్పుడు రష్యా కూడా రెండు పార్ట్లు ఉంటుంది, కొంత యూరోప్లో ఉంటుంది, కొంత ఆసియాలో ఉంటుంది. ఆసియాలో ఉన్నదాంట్లో జనాలు తక్కువ ఉంటారు, యూరోప్లో ఉన్నదాంట్లో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ లేటెస్ట్ గా మ్యాప్ పెట్టాడు, మనం చూసాము. వాళ్ళు ఆ మ్యాప్ వెనక ముందర ఉండి ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్న పరిస్థితి. గ్రీన్లాండ్ అమెరికాలో కలిపేసుకున్నాడు, కెనడా కలిపేసుకున్నాడు. ఏంటి పరిస్థితి? అయితే అదే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకటి పవన్ గారు, యుఎస్, కెనడా, గ్రీన్లాండ్ ఇది ఒక పెద్ద విస్తీర్ణమైన భూభాగం. ఎంత పెద్ద విస్తీర్ణమైన భూభాగం అంటే ఇక దాదాపుగా ప్రపంచంలో ఒక 1/3 ల్యాండ్ ఉంటుంది, 1/3 ల్యాండ్ ఉంటుంది అనుకుంటే ఇవన్నీ మీద చూసుకుంటే. అంటే ఇంత ప్రాంతాన్ని మన ఆధీనంలో పెట్టుకున్నప్పుడు ప్రపంచంలో ఇక అమెరికా ఎన్నడూ కూడా నెంబర్ 1 ఉంటుంది. అమెరికాను ఛాలెంజ్ చేసే ఏ దేశం కూడా పరిస్థితి ముందుకు రాదు, అంత శక్తి ఉండదు. అంటే ఒక్కొక్క దేశం విషయంలో ఒకటి చెబుతున్నాడు. ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసిన పరిస్థితి చూసాం. దానికి కెనడా, అదేవిధంగా మెక్సికో, వీటిల్లో డ్రగ్స్ ఎక్కువగా జరుగుతుంది. ఇంపోర్ట్ అమెరికాకి తీసుకొస్తున్నారు డ్రగ్స్, నార్కోటిక్ సమస్య ఉంది అమెరికాకి. ఇప్పుడు అదే నిజం అనుకుంటే లాటిన్ అమెరికన్ దేశాలలో తక్కువ శాతం డ్రగ్స్ ఉన్నది ఎక్స్పోర్ట్ చేసింది వెనిజులా అన్నది. అదే వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా ఇంటర్నేషనల్ డ్రగ్ వాళ్ళ అది కంట్రోల్ వాళ్ళు ఇచ్చింది దాని ప్రకారం లేదు. అక్కడ ఇష్యూ ఏంటంటే ఎందుకు వెనిజులా మీద ఆయన చేసిందంటే వెనిజులాలో ఆయిల్ ఉన్నది బాగా. అంటే ఎక్కడ కూడా అమెరికా ఏం చేస్తున్నదంటే ఎక్కడైతే సహజ సంపద, సహజ వనరులు, ముఖ్యంగా ఆయిల్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా మా ఆధిపత్యంలో ఉండాలి. ఎందుకు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ నడవాలంటే అమెరికా పెద్ద ఎత్తున ఆయిల్ కావాలి. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఆ ఆయిల్ రావాలి, ఆయిల్ కూడా తక్కువ ధరలో రావాలి, ఎందుకంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా. అయితే ఇప్పుడు వెనిజులాలో ఉన్న ఆయిల్ ఇప్పుడు ఒక విధంగా వెనిజులా చాలా మటుకు చైనాతోని వ్యాపారం పెట్టుకున్నది ఎక్కువ. చైనా కూడా దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం. అయితే ఏదైతే ఇది జరిగిన తర్వాత వాళ్ళు దాదాపుగా నేను నికోలస్ మదురోను కిడ్నాప్ చేసే ముందే ఒక 2 గంటల 3 గంటల ముందే ఆయన చైనీస్ డెలిగేషన్తో మాట్లాడిన మాటలలో ఇప్పుడు మనకు రిపోర్ట్ బయటకు వచ్చిన మన ప్రెస్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన దాదాపు ఈ డాలర్ నుంచి బ్రిక్స్ కరెన్సీకి మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. అది జరిగితే పెద్ద ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అది అగ్రిమెంట్ కాకుండా అది బయటికి రాకుండా కోసం ఇమీడియట్గా కిడ్నాప్ చేసినది
అదే వాస్తవం కావచ్చు. ఎందుకంటే దానిలోనే అసలు నిజం ఉన్నది. ఎందుకంటే డ్రగ్స్ అనేది లేదు. కాబట్టి ఒకటేంటంటే అమెరికా ఇప్పటికి కూడా ఒకటేంటంటే అది గ్రీన్‌లాండ్ ఆక్యుపై చేసుకున్నా, వెనిజులా మీదకి పోయినా, లేకపోతే ఇక్కడ ఉంటాయి మీకు మనకు అన్ని దేశాలన్నీ కూడా. ఇప్పుడు ఇరాను, ఇరాకు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఆయిల్ రిచ్ కంట్రీసే. ఇప్పుడు ఇరాక్ మీద దండయాత్రకు వచ్చినా, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నా, ఇప్పుడు సౌదీ అరేబియాని బెదిరించి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోదలుచుకున్నా, ఇక్కడ లిబియా ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీసే. ఇవన్నిటిలో కూడా వాళ్ళ ప్రభుత్వాలను అస్థిరం చేసి పెద్ద ఎత్తున జనాలను లేకుండా చేసి జన నష్టం చేసి ఈ దేశాలన్నింటి అలకలో ఎందుకు చేసిందంటే అమెరికాకి ఎప్పుడు కూడా ఈ ఏదైతే ఆయిల్ ఉన్నదో ఆయిల్ అన్నది చాలా ముఖ్యం వాళ్ళకు. ఆయిల్ ఎక్కడెక్కడ దొరుకుతుందో దాని మీద వాళ్ళ కంట్రోల్ ఉండాలి. ఉదాహరణకు మీరు ఇప్పుడు సౌదీ అరేబియా ఇక్కడ ఉంటాయి. ఈ సౌదీ అరేబియా ఇది ఇది 1974లో వాళ్ళు అది పెట్టుకున్నారు. ఏది ఒక ఒక ఒప్పందం ఏంటంటే అమెరికా సౌదీ అరేబియా ఏంటంటే నువ్వు అమ్మే ఇది పెద్దది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశం నెంబర్ 1 అప్పుడు ఉండే. 74లో ఏంటంటే నువ్వు అమ్మే ఆయిల్ అంతా కూడా డాలర్లనే అమ్మాలి. దానికి మీకు మీ రాజరికానికి కానీ మీ దేశానికి కానీ మేము మిలిటరీ ప్రొటెక్షన్ అంటే రక్షణ ఇస్తాము. మీరు అదే అమ్మాలి అంతే. అంటే పెట్రోల్ డాలర్ని అమ్మాలి. దాన్ని అందుకోసమే పెట్రోల్ డాలర్ అన్నాడు. పెట్రోల్ అనేది పెట్రోల్ డాలర్ అంటే పెట్రోల్ అంతా కూడా డాలర్లనే అమ్మాలి. ఆ కానీ మొత్తం ఆయిల్ బిజినెస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంతా కూడా డాలర్లనే అయినాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నది అది ఇప్పుడు. అయితే ఇదంతా కూడా ఎందుకు చేస్తుందంటే అమెరికాకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ప్రజలు, వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నప్పుడు అమెరికా ఎప్పుడు కూడా ఒక నిష్పక్షపాతంగా ఒక మంచి కంట్రీగా ఎప్పుడు కూడా అది లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అది దాదాపుగా దానికి ఏది లాభం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ అటువంటి దాన్ని బెటర్ కంట్రీ అని అది భారతదేశంతో సమానంగా చూస్తున్నది. అంటే ఇప్పుడు భారతదేశం వాళ్ళ మాట ఇంటలేదు కాబట్టి మా మాట ఇంటలేదు కాబట్టి నేను పాకిస్తాన్ కూడా ఎంకరేజ్ చేస్తా, పాకిస్తాన్ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే అమెరికాకు ఏ దేశం కూడా వాళ్ళను సవాల్ చేయొద్దు, వాళ్ళ ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేయొద్దు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అమెరికా ఇవాళ ఎందుకు జరుగుతున్నది అంటే అమెరికా యొక్క ఆధిపత్యం రోజు రోజు తగ్గుతున్నది. తగ్గడమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనం అవుతున్నది. ఇవి అన్నీ అవుతున్న క్రమంలో మళ్ళీ కొత్త ప్రదేశాలు, కొత్త వనరులు, కొత్త వ్యవస్థ అన్నది మళ్ళీ అమెరికా డీప్ స్టేట్ కానీ అమెరికాలో ఉన్న థింక్ ట్యాంక్ కానీ మళ్ళీ ఒక ఆలోచన పడ్డారు. అంటే భవిష్యత్తులో మనం ఇవన్నీ ల్యాండ్స్ వస్తే మనకు ఏమైనా కూడా మళ్ళీ కొంత వనరులు మనం సేకరించుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎకనామిక్గా చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఐడియాలు వస్తాయి ట్రంప్కి. అంటే వీక్ అనే కాదు, అంటే ఇప్పటికి కూడా అమెరికా ఇది నెంబర్ 1 ఎకనామిక్ పవర్ అని అనుమానం లేదు. కానీ ఒకప్పుడు ఉన్నంత బలంగా లేదు. $4 ట్రిలియన్ ఇప్పుడు దాదాపు $37 to $38 ట్రిలియన్ డెట్ అప్పు ఉన్నది. అంటే దాదాపు వాళ్ళ జీడీపీతో సమానంగా ఆదాయంతో సమానంగా అప్పు ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే రోజు రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణిస్తున్నది. అంటే దాన్ని ఎట్లయితున్నది అంటే టెక్నాలజీ బాగానే ఉన్నది, టెక్నాలజీ మిగతా అంశాల్లో బాగానే ఉన్నప్పటికీ కూడా అమెరికా ఉత్పత్తి చేసేదానికన్నా ప్రొడక్షన్ చేసేదానికన్నా అమెరికా కన్జంప్షన్ అంటే ఎక్కువ వినియోగిస్తుంది. కాబట్టి చాలా దేశాల మీద అమెరికా ఆధారపడాలి, ఇది దిగుమతుల మీద. తర్వాత ఎక్స్పోర్ట్ కెపాసిటీ పడిపోతుంది. ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి, ఆటోమొబైల్, ఇప్పుడు ఫోర్డ్, జనరల్ మోటార్స్ ఇవన్నీ ఒకప్పుడు 40-50 ఏళ్ళ కింద నెంబర్ 1 అన్నట్టు. అమెరికాలో కూడా అవే ఉన్నాయి. ఇవాళ మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కొలాప్స్. ఇప్పుడు అమెరికాలో కూడా మనకు కనబడే కార్లలో టయోటో, బెంజు, కియో, కొరియా ఇంత దేశం ఉంటుంది. చాలా దేశాలు, వేరే దేశాల కార్లు అమెరికాలో కనబడతాయి. అదే బెంజు, BMW అవన్నీ జర్మనీ. ఇప్పుడు టయోటా, హీరో హోండా ఇవన్నీ జపాన్, కియో, హుండా ఇవన్నీ కూడా సౌత్ కొరియా. ఇప్పుడు ఇంకా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నీ కూడా డివిడి అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఎన్విడి అని అవన్నీ చైనా నుంచి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అమెరికా ఏమవుతుందంటే కాంపిటీషన్లో, అంటే కాంపిటేటివ్ ఎడ్జ్ అని, అంటే వాళ్ళు అంతర్జాతీయ వ్యాపారంలో మిగతా దేశాల యొక్క పోటీని తట్టుకునే పరిస్థితి లేదు. పోటీని తట్టుకోలేదు కాబట్టి వాళ్ళ మార్కెట్లకు వేరే దేశాల మార్కెట్ల వస్తువులు ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ఏం చేయాలని అర్థమవుతలేదు. తర్వాత ట్రంప్ ఎలక్షన్లో ఏం చేసిండు, నేను మళ్ళీ అమెరికా పూర్వ వైభవాన్ని తీసుకొస్తా,
పూర్వ వైభవాన్ని తీసుకొస్తా అని దాని పేరే మెగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నేనంటే మళ్ళీ నేను అమెరికాకు మళ్ళీ పరిశ్రమలను తెప్పిస్తా, అమెరికా వాళ్ళకి అమెరికాలో జాబ్స్ ఇప్పిస్తా, అమెరికా పూర్వ వైభవం అంటే ఒకప్పుడు అమెరికా నెంబర్ 1 ఇన్ ప్రొడక్షను అన్నిట్లో ఏదైతే ఉన్నదో అది నేను తెస్తా అని ఎలక్షన్లో అనేక రకాల వాగ్దానాలు ప్రామిసెస్ చేసి ప్రజలు మభ్యపెట్టి అధికారంకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు బేసిక్గా జరుగుతున్న అంశం ఏంటంటే అమెరికా ఇంటర్నల్లో చూస్తే అమెరికాలో ఇప్పటికి కూడా ఏమవుతుందంటే లేబర్ మార్కెట్ కాస్ట్లీ. ఇప్పుడు యావరేజ్ ఫర్ వర్కర్ మన జీతం ఇప్పుడు అమెరికాలో మన కనీసం $14-15 ఉంటుంది ఇది ఫర్ అవర్. ఈ ఇప్పుడు అంత పెద్ద ఎత్తున వాళ్ళు అది మామూలుగానే, ఇంకా స్కిల్ వర్కర్స్ అయితే ఎక్కువ ఉంటుంది, $40-50 ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ $7-8 ఉంది పర్ అవర్ మామూలుగా అయితే ఇప్పుడు స్కిల్ లేబర్కి ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఏమవుతున్నదంటే చాలా వస్తువుల విషయంలో ఇది ఆ లెవెల్ ఆఫ్ కాస్ట్తోని తయారు చేసి విదేశాలకు అమ్మే పరిస్థితి లేదు. ఉదాహరణకు మీరు టెస్లా తీసుకోండి, టెస్లా ఎలక్ట్రికల్ వెహికల్ కన్నా కూడా చైనీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా చీప్ ఉన్నాయి. సేమ్ ఎఫిషియన్సీ, సేమ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈజ్ మచ్ మోర్ చీపర్ దాన్ టెస్లా ఆఫ్ ఎలాన్ మస్క్. అంటే దానికి ఏంటి అక్కడ తయారు చేసే ప్రతి వస్తువు కూడా ధర ఎందుకు ఎక్కువైతే అంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, మిగతా దేశాలకు తక్కువ ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ అమెరికా తట్టుకునే పరిస్థితి లేదు ఒకటి. రెండు, అమెరికాలో చాలా వస్తువులు తయారైతలేవు, విదేశాల మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉంటున్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ట్రంప్ ఏంటంటే నేను టారిఫ్సే అది ఒక ఏంది తారక మంత్రం. ఆ టారిఫ్లు విధించినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి, మేము బాగుపడతాం అనుకున్నాం. కానీ వాస్తవంగా అక్కడ అట్లా లేదు. ఎందుకంటే టారిఫ్లు విధించడం వల్ల అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి, అమెరికా ప్రజలు సఫర్ అవుతున్నారు, వేరే దేశాల కన్నా కూడా అమెరికా దెబ్బతింటున్నది. ఓకే, ఇప్పుడు మన దేశానికి ఆర్కిటిక్ ఈ పాలిటిక్స్ ఏంటి ప్రభావం ఏదైనా చూపించే అవకాశం ఉందా? మనకు ప్రత్యక్షంగా ఒకవేళ ఆర్కిటిక్ అమెరికాకు పోతుందా లేకపోతే ఇప్పుడు యూరోప్ వాళ్ళ చేతులు ఉంటుందా అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ విషయంలో ఏమన్నా అంతర్జాతీయ ఉద్రిక్తతలు బాగా పెరిగి విదేశాల మధ్య ఒక విధమైన ఉద్రిక్త పరిస్థితి బాగా పెరిగి ఒకవేళ కొంత మేరకు వారు అటువంటి పరిస్థితి అంటే అటువంటి యుద్ధమేఘాలు అటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలని భారతదేశం కాదు చాలా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి, వ్యాపారం దెబ్బతింటుంది, సప్లై చైన్ దెబ్బతింటుంది, తర్వాత మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవాళ మనకు FII అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది పెద్ద ఎత్తున భారతదేశం నుంచి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఈ అన్సర్టనిటీతోని అది వెళ్ళిపోవడంతో రూపాయి ఇంకా బలహీనపడుతుంది. అంటే ఇప్పటికే ఎఫెక్ట్ పడుతున్నది. ఇప్పుడు యుద్ధం కాకముందే ఇటువంటి వాతావరణం సృష్టి జరుగుతుంటేనే ఒక విధంగా భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ ఉన్నది. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద ఎత్తున భారతదేశం వెళ్ళిపోతున్నది. కాబట్టి మనకు ఈ రూపాయి విలువ ఇంకా రోజు తగ్గుతుంది. ఒకటే రోజు నిన్న దాదాపు 65 పైసలు పడిపోయిందంటే ఇప్పటికే మనకు పడ్డది. పవన్ గారు భవిష్యత్తు ఇంకా యుద్ధం అయితే ఎట్లుంటుందో, ఇప్పుడు యుద్ధం అయితే ఎట్లుంటుందో తెలియదు, కానీ యుద్ధం కాకముందే మనకు కొంత దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. మనకే కాదు చాలా దేశాల మీద కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకటేంటంటే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల వలన దేశాల మధ్య ఒక విధమైన నమ్మకం, ట్రస్ట్, ఒక నమ్మకం అన్నది పోతుంది. తర్వాత ఎవరు కూడా ఇది స్వేచ్ఛగా వివరించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా నష్టపోతాయి. అంతర్జాతీయ వ్యాపారం తగ్గితే ఇవాళ రేపు ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంపార్టెంట్ అన్ని దేశాలు కూడా, సప్లై చైన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏ దేశం కూడా అన్ని వస్తువులు తయారు చేయలేదు. భారతదేశం కొన్ని వస్తువులు తయారు చేస్తుంది, చైనా కొన్ని చేస్తుంది, వియత్నాం కొన్ని చేస్తుంది, ఇండోనేషియా కొన్ని చేస్తుంది, యూరోప్ కొన్ని చేస్తుంది, అమెరికా. కాబట్టి ఇంటర్నేషనల్ సప్లై చైన్ అనేది సాఫీగా ఉంటేనే ఒక దేశానికి అవసరం ఉన్న వస్తువులు వాళ్ళ దేశం తీసుకుంటుంది, మన అవసరం ఉన్న దేశం మనం తీసుకుంటాం. కాబట్టి ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే ఏమవుతుందంటే ఈ సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇప్పటికే యుక్రెయిన్ రష్యాతో కొంత సమస్య అవుతుంది. ఇక్కడ కూడా గాజా, ఇజ్రాయెల్, అది పాలస్తీన్ ఇష్యూతో కూడా దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఇప్పుడు ఇది అమెరికా అటువంటి పెద్ద దేశం, యూరోపు దేశాల మధ్య ఉద్రిక్తత
వచ్చినప్పటికీ కూడా యుద్ధం కాకపోయినప్పటికీ కూడా ఒక విధమైన కోల్డ్ వారు లేదా యుద్ధ అది అనిశ్చితి యుద్ధ అనే మాట మాట్లాడడం అంటేనే ఒక విధంగా అది దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద డెవలప్మెంట్.